టేస్ట్ చాలా బాగుండి క్విక్‌గా అవ్వాలి. అదే విధంగా అందరూ తినేలా ఉండాలి. అబ్బా! ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే పచ్చి కొబ్బరితో రైస్ చేసేద్దాం రండి. దీనికోసం రైస్‌ని ఉడికించుకుని పచ్చి కొబ్బరి తురుముని ముప్పావు కప్పు వరకు తీసుకుని రెండిటిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ కోకోనట్ రైస్ కి నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని సగం కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండి, అదంతా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి. ఇంగువ మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చివరగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే చిటికెలో మన కోకోనట్ రైస్ రెడీ అవుతుంది. ఈ రైస్ ని మీ పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి పెట్టండి. మీకు పని తక్కువ అవుతుంది, అలాగే మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి.